గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా వచ్చే ఎన్నికల్లో తన కూతురు నూరి ఫాతిమాను బరిలోకి దింపుతున్నారు. ఈ అంశమే ఇప్పుడు టీడీపీలో జోష్ నింపుతోంది. ముస్లిం సమాజంలోని సంప్రదాయాలు టీడీపీకి కలిసి రానున్నాయా? పురుషుడు పోటీలో ఉంటే మహిళకు ఓట్లు పడవా? తెలుగుదేశం నుంచి బరిలో దిగేదెవరు? ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎలక్షన్లకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. టీడీపీ, వైసీపీ హోరాహోరీ పోటీకి సిద్ధమవుతున్నాయి. ఫ్యాన్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా పోటీ చేయనున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ బరిలో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ శాసనసభ్యుడు ముస్తఫా వరుసగా 2 సార్లు గెలిచారు. గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించిన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేనే పోటీ చేస్తారు అని ఫ్యాన్ పార్టీ క్యాడర్ భావించింది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్నికల క్షేత్రం నుంచి తప్పుకుని కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. వైసీపీ నుంచి నూరి ఫాతిమా పోటీతో తన గెలుపు నల్లేరు మీద నడకేనని తెలుగుదేశం ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ భావిస్తున్నారట. పైగా ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫాపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసొస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వచ్చిన అవినీతి ఆరోపణలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ముస్తఫా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. ఈ అంశాలు తనకు అనుకూలంగా మారతాయని సైకిల్ పార్టీ ఇన్ఛార్జ్ చెబుతున్నారు. మరోవైపు నూరి ఫాతిమాను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆమె కార్యాలయం చుట్టూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రౌడీ షీటర్లంతా చక్కర్లు కొట్టడం వివాదాస్పదమవుతోంది. వారితో ఆమె చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు పూర్తిగా అండగా ఉంటే గెలిచిన తరువాత రౌడీ షీట్లు ఎత్తివేయిస్తాను అని హామీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. దీంతో వారంతా ఆమె ఆఫీస్ దగ్గరే హడావిడి చేస్తున్నారు అని చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలు, కార్యకర్తల కంటే రౌడీ మోకలే ఎక్కువగా కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇక గుంటూరు ఈస్ట్ లో ముస్లిం సామాజిక వర్గ ఓటర్ల ప్రాబల్యం అధికం. పురుషుడు పోటీలో ఉంటే మహిళకు నాయకత్వం ఇవ్వరనే వాదన ఉంది. ఇది టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ కు బాగా కలిసొచ్చే అంశమనే టాక్ ఉంది. ఇక ముస్తఫా తన కుమార్తెకు సీట్ ఇప్పించుకోవడం ఆయన కుటుంబంలోనూ వివాదానికి దారితీసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోని ఓ వర్గం కూడా నూరి ఫాతిమాపై వ్యతిరేకంగా ఉందట. ఈ అంశాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నజీర్ ఈ స్థానంలో ఓడిపోయారు. దీంతో సానుభూతి కలిసొస్తుందని అంటున్నారు. పరాజయం పాలైన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ముందున్నారు అనే అభిప్రాయం ఉంది. నిత్యం అందుబాటులో ఉంటూ జనానికి చేరువయ్యారు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దీంతో ఓట్లు చీలిపోయాయి. టీడీపీ అభ్యర్థి నజీర్ కు 54,956 ఓట్లొచ్చాయి. వైసీపీ నుంచి బరిలో దిగిన ముస్తఫాకు 77,047 ఓట్లొచ్చాయి. దీంతో ఫ్యాన్ పార్టీ నేత 22,091 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. జనసేన నేత జియా ఉర్ రెహమాన్ కు 21,508 ఓట్లు పోలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఈ 2 పార్టీలతో బీజేపీ కూడా జట్టు కట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. 3 పార్టీలు కలిస్తే బలం మరింత పెరుగుతుంది. పైగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుంది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.